శ్రీగురుభ్యో నమ హరి ఓం శ్రీ మహాగణాధిపతయే నమ హరి ఓం శ్రీ మహాసరస్వత్యై నమ హరి ఓం వందే శంభుమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవన్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. మనం శివమహాపురాణంలో సతీఖండము వింటున్నాము. నారదుడు అడుగుతున్నాడు, పితృదేవ, దృఢమైనటువంటి నిష్ఠతో ఉత్తమ వ్రతమును ఆచరించేటువంటి దక్షుడు తపమాచరించి దేనితో ఏ వరం పొందినాడు? దేవి ఏ విధముగా దక్షునకు పుత్రిక అయ్యిందో తెలియజేయమన్నాడు. అప్పుడు బ్రహ్మ చెప్తున్నాడు, నారద, నీవు ధన్యుడవు. మునులందరితో కూడి ఈ ప్రసంగము భక్తితో వినుము. నా ఆజ్ఞను శిరసావహించి మిగులా ధీమంతుడైనటువంటి దక్ష ప్రజాపతి క్షీరసాగర తటమునందు ఆసీనుడైనాడు. జగదంబను పుత్రికగా పొందవలైనటువంటి ప్రబలమైన కోరిక ఆయన హృదయమందున్నది. ప్రత్యక్షముగా దర్శించవలసిన ఆకాంక్షతో ఆ దేవిని తన హృదయమందిరమున విరాజమానులను చేసి తపమాచరించినాడు. దక్షుడు మనస్సును సంయమనము చేసుకున్నాడు. దృఢంగా కఠోర వ్రతం పరిపాలించినాడు. శౌచ సంతోషాది నియమములతో కూడినవాడై 3000 సంవత్సరాలు తపస్సు చేసినాడు. ఒకప్పుడు జలమును త్రాగుతున్నాడు, మరొకప్పుడు వాయుభక్షణం చేస్తున్నాడు, ఇంకొకప్పుడు సర్వదా ఉపవాసమే ఉంటున్నాడు. భోజనమును పేరుతో ఒకానొకప్పుడు ఎండినటువంటి ఆకులనే నమిరేటువంటి వాడు. నారద, పిమ్మట యమనియమాదులతో కూడి దక్షుడు జగదంబను పూజించసాగినాడు. అప్పుడు ఆ శివదేవి ఆయనకు ప్రత్యక్ష దర్శనము ప్రసాదించింది. జగన్మయి జగదంబ ప్రత్యక్ష దర్శనము పొంది దక్షుడు తాను కృతకృత్యుడైనానని తలంచినాడు. ఆ దేవి సింహం మీద ఆసీనురాలై కాళికాదేవిగా ఉన్నది. ఆమె శరీర కాంతి శ్యామలముగా, ముఖము మికిలి మనోహరముగానున్నది. 4 భుజములు కలిగి చేతులయందు వరద అభయ ఖడ్గములను నీల కమలమును ధరించి ఉన్నది. ఆమె ఆకారం మిగుల మనోహరముగానున్నది. నేత్రములు కొద్దిపాటి ఎర్రదనమును కలిగి ఉండెను. విరబోసిన కేశములు మిగుల సుందరముగా కనిపించుచుండెను. ఉత్తమ ప్రభలతో ప్రకాశించేటువంటి ఆ జగదంబకు దక్షుడు ప్రణమిల్లెను. విచిత్ర వచనములతో ఆమెను స్తుతించసాగెను. జగదంబ, మహామాయ, జగదీశ్వరి, మహేశ్వరి, నీకు నమస్కారములు. నా మీద కృపచూపి తమ స్వరూపమును దర్శింపజేసితిరి. భగవతి ఆద్యురాల, నా ఎడల ప్రసన్నురాలైతివి. ఓ శివదేవి, భక్త వరదాయిని ప్రసన్నురాలగుము. జగన్మయ, మీకు నమస్కారములు. బ్రహ్మ చెప్తున్నాడు, మునీంద్ర, సంయమన చిత్తుడైనటువంటి దక్షుడు ఇట్లా స్తుతించిన పిమ్మట ఆ మహేశ్వరి స్వయముగానే అతని అభిప్రాయమును తెలుసుకున్నది. అయినప్పటికీ కూడా ఆ దేవి ఇట్లన్నది, దక్ష, నీ ఈ ఉత్తమ భక్తికి నేను సంతుష్టురాలనైనాను. నీవు నీ మనస్సున్నటువంటి వరమును అడుగుము, నీకు ఇవ్వరానిదేదీనూ లేదు. జగదమ్మ వచనములను విని ప్రజాపతి దక్షుడు మిగుల ప్రసన్నుడైనాడు. పదే పదే ప్రణామములు ఆచరించి, జగదంబ, మహామాయ, మీరు వరమునివ్వదలిచినట్టయితే నా మాట ఆలకింపుడు. ప్రసన్న చిత్తులై నా కోరికను సఫలం చేయుడు. నా స్వామి భగవంతుడు శివుడే రుద్రరామమును ధరించి బ్రహ్మ కుమారుడై అవతరించెను. అది ఆయన పరమాత్మయగు శివుని పూర్ణావతారము. కానీ మీరు ఏ అవతారమును గ్రహించలేదు. ఆ స్వామికి పత్ని ఎవరగుదురు? కనుక ఓ శివదేవి, మీరు భూతలమును అవతరించి ఆ మహేశ్వరుని మీ రూప లావణ్యముల చేత మోహింపజేయుడు. మీరు తప్ప ఇతర స్త్రీలెవరును కూడా రుద్రదేవుని ఎప్పటికీ కూడా మోహింప చేయజాలరు. కనుక మీరు నా కుమార్తెగా జన్మించి ఆ మహాదేవుని పత్ని కండి. ఇట్లు సౌందర్య లీలతో మీరు హర మోహిని కమ్ము. ఇదే మీరు నాకు ఒసగేటువంటి వరము. ఇది కేవలం నా స్వార్థపు విషయమని చెప్పేసి మీరు తలంచరాదు. నాతో కూడా సకల జగత్తునకు దీని వలన మేలు కలుగుతుంది. బ్రహ్మ, విష్ణు, శివుడు అందరిలోనూ కూడా బ్రహ్మ ప్రేరణ వలనే నేను ఇతడికి వచ్చి తిని. ప్రజాపతి యొక్క దక్షుడి వచనమును విని జగదంబిక నవ్వెను. భగవంతుడకు శివుని తన మనస్సులో స్మరించుచు ఇట్లా, నేను నాయన ప్రజాపతి, నేనొక ఉత్తమ విషయమును చెబుతాను విను. నేను సత్యమును వచించెదను. నీ భక్తికి అత్యంత ప్రసన్నురాలనైతిని. నీవు కోరినటువంటి సంపూర్ణ మనోవాంఛిత వస్తువునొసగుటకు నేను ప్రసన్నురాలనైతిని. నేను మహేశ్వరిని. నీ భక్తికి అధీనురాలనై నీ భార్య గర్భమున పుత్రికా రూపంలో నేను అవతరిస్తాను. ఇందుకు సందేహము లేదు.
నేను మిక్కిలి దుస్సహమైనటువంటి తపమనరించి మహాదేవుని వరమును పొంది ఆ స్వామికి పత్ని చెగునకు ప్రయత్నించదను. ఇది తప్ప ఇంకో ఉపాయం వలన కార్యము సిద్ధించదు. భగవంతుడకు సదాశివుడు సర్వదా నిర్వికారుడు. బ్రహ్మ విష్ణువులు నిత్య పరిపూర్ణులై కూడా ఆ స్వామిని సేవించెదరు. నేను సదా ఆ స్వామినికి దాసిని ప్రియురాలను. ప్రతి జన్మయందు కూడా నానా రూపములు ధరించు శంభుడే నా స్వామి యగును. భగవంతుడకు సదాశివుడు తాను సగినటువంటి వర ప్రభావముననే బ్రహ్మ యొక్క భృగుటి నుండి రుద్రరూపమున అవతరించినాడు. నేను కూడా ఆయన వరముతో ఆ స్వామి ఆదేశానుసారము ఈ భూలోకమున అవతరించెదను. నీవు ఇప్పుడు నీ గృహమునకు వెళ్ళుము. నీ కార్యమునందు నా దూతగా నాకు సహాయకురాలగు దానిని నేను ఎరింగితిని. ఇప్పుడు శీఘ్రముగా నేను నీ పుత్రిని మహాదేవునకు పత్ని యగుదును. దక్షునితో ఉత్తమమైనటువంటి వచనములు పలికి శివుని ఆజ్ఞను పొందినటువంటి ఆ దేవి తన మనస్సులో శివుని చరణారవిందములను చింతన చేయొచ్చు. మరలా ఇట్లనెను, ప్రజాపతి, నాది ఒక ప్రతిజ్ఞ ఉన్నది. నీవు దానిని ఎల్లవేళ్ల మనస్సులో ఉంచుకొనవలెను. నేను ఆ ప్రతిజ్ఞను నీకు వినిపించదను. దీని నీవు సత్యమని నమ్ము, మిథ్యని భావించరాదు. ఎప్పుడైనాను నా ఎడల నీలో ఆదరభావము లోపించినట్టయితే నేను శరీరమును పరిచయించదను, నా స్వరూపమందు లీనమగుదును. అట్టు కానిచో ఇంకొక శరీరము నేను ధరించదను. ఈ నా మాటలు సత్యము. ప్రతిసర్గము లేక కల్పమునందు నేను నీకు ఈ వరము ఒసగితిని. నేను నీ పుత్రికనే భగవంతుడకు శివునకు పత్నినగుదును. ముఖ్య ప్రజాపతియకు దక్షునితో ఇట్లు పలికి ఆ మహేశ్వరి అతడు చూచుండగానే అదృశ్యురాలయ్యను. దుర్గాదేవి అంతర్ధాన మొగుడతోడనే దక్షుడు కూడా తన ఆశ్రమునకు తిరిగి వెళ్ళెను. దేవి జగదంబిక నా పుత్రిక కాగలదని ఆలోచించు అతడు ఆనందించుచుండెను. బ్రహ్మదేవుడు చెప్తున్నాడు, నాయనా, ప్రజాపతి అయిన దక్షుడు తన ఆశ్రమమునకు వెళ్ళి నా ఆజ్ఞతో హర్షమనస్కుడై అనేక విధములైన మానసిక సృష్టిని చేయసాగెను. ఆ ప్రజా సృష్టి పెరుగుతున్నదని చూడక ప్రజాపతి దక్షుడు తన తండ్రిని బ్రహ్మను అగు నాతో ఇట్లు చెప్పెను, బ్రహ్మదేవ, ప్రజానాథ, ప్రజల సంఖ్య పెరుగుట లేదు. నేను సృష్టించిన జీవులు మొదటనున్నవారే ఇప్పుడును ఉన్నారు. నేనేమి చేయుదును? ఈ ప్రజలు తమంతట తామే వృద్ధి చెందవలెను. అట్టి ఉపాయం నాకు తెలుపుము. దానికి అనుగుణముగా నేను సృష్టించదను. ఇందులో సందేహము లేదు అని బ్రహ్మ చెప్తున్నాడు. నాయన ప్రజాపతి దక్ష, నా మాట వినుము. ఇది ఉత్తమమైనది. దీనికి అనుగుణముగా పనిచేయము. సురశ్రేష్ఠుడు భగవంతుడైనటువంటి శివుడు నీకు శ్రేయస్సును కలుగజేయును. ప్రజాపతి పంచజనుని యొక్క కుమార్తె అశిక్ని కలదు. ఆమె మిగులా సౌందర్యవతి. నీవు పత్నిగా ఆమెను పరిగ్రహింపుము. స్త్రీయందు మైథున ధర్మమును ఆశ్రయించి నీవు మరలా ఈ ప్రజాసర్గమును విస్తరింపజేయుము. అశిక్ని వంటి కామిని గర్భమునందు నీవు బహుళ సంతానమును పొందగలవు. తదనంతరము మైథున ధర్మముతో సంతానమును ఉత్పత్తి చేయ ఉద్దేశముతో ప్రజాపతి దక్షుడు నా ఆదేశానుసారము వీరణ ప్రజాపతి పుత్రికను వివాహం చేసుకున్నాడు. తన పత్నియగు వీరిని గర్భమున ప్రజాపతి దక్షుడు హరిజేశ్వరులని పిలువబడేటువంటి 10,000 మంది పుత్రులకు జన్మనిచ్చినాడు. ఆ పుత్రులందరూ కూడా సమాన ధర్మమును ఆచరించేవారై ఉన్నారు. తండ్రి మీద భక్తి కలిగి ఉన్నారు. ఒకసారి తండ్రి వారికి సంతానము సృష్టి చేయమని ఆదేశించినాడు. అప్పుడు వారందరూ కూడా దాక్షాయన నామధారులకు పుత్రులను సృష్టించు ఉద్దేశ్యముతో తపమాచరించుటకు పశ్చిమ దిశకు వెళ్ళినారు. అతడ నారాయణ సరస్సు అని పేరు గల పరమ పవిత్ర తీర్థమున్నది. అతడనే దివ్యమైనటువంటి సింధుప నదము సముద్రమున కలిసి చోటు అది. ఆ తీర్థజలమును దగ్గర నుండి స్పృశించగానే వారి అంతఃకరణం పరిశుద్ధమై జ్ఞాన సంపన్నమయ్యను. వారి ఆంతరింక మాలిన్యమునితో తొలగిపోయెను. వారు పరమహంస ధర్మమున స్థితులైనారు. దక్షుని ఆ పుత్రులందరూ తండ్రి ఆదేశమునకు కట్టుబడి ఉండిరి. మనస్సును స్థిరమరించుకొని సంతానవృద్ధి కొరకు తపమాచరించసాగిరి. వారందరిని కూడా సత్పురుషులలో శ్రేష్ఠులని తలంపుము. నారదా, హరియస్వ గణములు సృష్టి కొరకు తపస్సు చేయుచున్నారని నీకు తెలిసిన సమయమున భగవంతులకు లక్ష్మీపతి యొక్క హృదయమునందరి అభిప్రాయము నీ వెరిగితివి. స్వయముగా వారి దగ్గరకు వెళ్ళితివి. మిగుల ఆదరవుతో ఇట్లు పలికితివి, దక్షపుత్రులైన హరిజస్వ గణములారా, మీరు పృథివీ యొక్క అంతమును చూడకుండా సృష్టిని చేయటకు ఎట్టు ఉద్యమించుతున్నారు? నారదా, హరిజస్వులు సోమరితనమునకు దూరముగానుందురు. జన్మించినప్పటి నుండి వారు మిగులా బుద్ధిమంతులు. నీవు చెప్పినటువంటి పై విషయము మీద వారందరూ ఆలోచించినారు. వారి విధముగా ఆలోచించి తండ్రి ఉత్తమ
శాస్త్రస్వరూపుడు. ఆయన ఇచ్చిన ఆదేశము నివృత్తిపరమైనది. దానిని అర్థము చేసుకొనని వారు కేవలము రజోగుణాదుల మీద నమ్మకము కలిగి ఉందురు. సృష్టి నిర్మాణ కార్యమును ఎట్లు ఆరంభించగలరు? ఇటు నిర్ణయించుకొని ధీమంతులైన దక్షకుమారులు ఏకాభిప్రాయం కలవారై నారదమునికి నమస్కరించినారు. ఆయనకు పరిక్రమణ చేసినారు. అప్పుడు వెళ్ళిన వారు ఎప్పుడునూ తిరిగి రాని మార్గమును పయనించినారు. భగవంతుడకు శంకరుని మనస్సు నీది మునీంద్ర, నీవు సమస్త లోకములందు ఒంటరిగా విహరించేటువంటి వాడవు. నీ మనస్సులో ఏ వికారము లేదు. ఎల్లప్పుడూ కూడా మహేశ్వరుని మనోవృత్తికి అనుగుణంగానే నీవు పనిచేస్తూ ఉంటావు. కొంతకాలం గడిచిన తర్వాత దక్ష ప్రజాపతి తన కుమారులందరూ నారదుని ఉపదేశముతో నశించిరని తెలుసుకున్నాడు. నా చేయి దాటిపోయిరి, నా పుత్రుడు కదా అని అతనికి మిగులా దుఃఖం కలిగింది. అప్పుడు ఆయన పదే పదే ఇట్లనుకున్నాడు, ఉత్తమ సంతానమునకు తండ్రి ఎగుట శోకమునకు మిగుల నిలయమగును. ఎందుకనగా శ్రేష్ఠుడైనటువంటి పుత్రుడు తన నుండి విడిపోవటం వలన తండ్రికి మిగుల దుఃఖం కలుగును. శివమాయ చేత మోహితుడైనందువలన దక్షునకు పుత్రవియోగం వలన బాధ కలిగింది. అప్పుడు నేను వెళ్ళి దక్షునకు మిగుల ప్రేమతో నచ్చజెప్పి ఊరడించి తిని దైవ నిర్ణయము ప్రబలమైనది అన్నిటి మాటలను తెలిపి అతని మనస్సుకు శాంతపరచి తిని నా చేత ఊరట పొంది దక్షుడు మరలా పంచజన్య కన్య అయినటువంటి అశిక్నియందు గర్భము నుండి శబలాశ్వులని పేరు గల 1000 మంది పుత్రులను ఉత్పన్నం చేసినాడు. తండ్రి ఆజ్ఞను పొంది ఆ కుమారులు కూడా ప్రజలను సృష్టించే నిమిత్తము తపస్సుకు వెళ్ళినారు. నారాయణ సరోవరం నందరి జనమును సృష్టించినంత మాత్రమునే వారి పాపములన్నీ నశించినవి. అంతఃకరణం పరిశుద్ధమైంది. ఉత్తమ వ్రతమును పాలించేటువంటి ఆ శబలాశ్వులు బ్రహ్మను అంటే ప్రణవమును జపించుచు గొప్ప తపస్సును చేయని ఆరంభించినారు. ప్రజా సృష్టి కొరకు వారు ప్రయత్నిస్తున్నారని తెలుసుకొని, నారద, నీవు మరలా మునుపటి వలె ఈశ్వరీయ గతిని స్మరించుచు వారి దగ్గరకు వెళ్ళితివి. వారి సోదరులను ఇంతకు ముందు చెప్పిన మాటలనే వీరికిని చెప్పితివి. నీ దర్శనం అమోఘము కదా. నీవు వారికి కూడా వారి సోదరులకు సూచించినటువంటి మార్గమునే తెలిపితివి. కనుక వారు కూడా తమ సోదరుల మార్గము అనుసరించి ఊర్ధ్వగతిని పొందిరి. అదే సమయమున దక్షునకు అనేక దుశ్శకునములు కలిగెను. దీని వలన నా కుమారులకు దక్షునకు మిగుల ఆశ్చర్యము కలిగెను. ఆయన మనస్సులో మిగుల దుఃఖము కలిగెను. అప్పుడు మునుపటి వలె నీవు చేసినటువంటి పనితో తన పుత్రులు నశించిరని గ్రహించెను. దీనివలన మిగుల ఆశ్చర్యము కలిగెను. పుత్రులత శోకముతో అతను మూర్ఛిల్లెను. మిక్కిలి కష్టం అనుభవించసాగెను. తదుపరి దక్షునకు నీ మీద కోపము కూడా వచ్చెను. ఈ నారదుడు మిగుల దుష్టుడు అని దైవికముగా అదే సమయమున దక్షుని అనుగ్రహించుటకు నీవు అక్కడికి చేరితివి. నిన్ను చూడగానే శోకావేశముతో కూడిన దక్షుని పెదవులు రోషముతో వణకసాగెను. నీవు ఎదుట ఉండగా అతడు నిన్ను ధిక్కరించుతూ నిందించసాగెను. నీచుడా, నేనేమి చేసిదిని? నీవు అసత్యపు సాధువుల వేషమును ధరించితివి. నిజమైనటువంటి సాధువు కాదు నీవు. దీని ద్వారా మోసగించి అమాయకులైన నా కుమారులను భిక్షామార్గమును ప్రవేశపెట్టితివి. ఇది నీకు మంచిది కాదు. నీవు నిర్దయుడవు, శఠుడవు. నా బాలురు ఋషి రుణము నుండి, దేవ రుణము నుండి, పితృ రుణము నుండి విముక్తులు కాలేదు. వారి ఇహలోక పరలోక శ్రేయస్సును నశింపజేసితివి. ఈ 3 రుణములు తీరకుండా మోక్షకాంక్షను మనస్సునందు ఉంచుకొని తల్లిదండ్రులను పరిచయించి ఇంటి నుండి వెడలిపోయి సన్యాసులైనారు. అట్టివారు అధోగతి పాలవుదురు. నీవు నిర్దయుడవు, మిగుల లజ్జావిహీనుడవు. పిల్లల బుద్ధియందు భేదభావము కల్పించి నీ గొప్ప కీర్తిని స్వయముగానే నశింపజేసుకున్నావు. మూర్ఖుడా, భగవంతుడైన విష్ణుదేవుని పార్షదులలో వ్యర్థముగా నీవు తిరుగుచున్నావు. పదే పదే నాకు అమంగళమనరించితివి. కనుక నేటి నుండి నీవు త్రిలోకములందు సంచరించదవుగాక. ఎక్కడను కూడా స్థిర నివాసము నీకు లేకుండుగాక. నీవు నిరుచుటకు ఎక్కడను కూడా సుస్థిరమైనటువంటి ఆవాసము నీకు లభించదుగాక. నారద, నీవు సాధుపురుషుల చేత సన్మానితుడవు అయినప్పటికీ అప్పుడు దక్షుడు దుఃఖవశుడై నీకటి శాపమును వసంగెను. ఈశ్వరుని ఇచ్ఛను తెలుసుకొనలేకపోయెను. శివుని యొక్క మాయ అతనిని మోహింపజేసినది. మునీంద్ర, నీవు ఆ శాపము నిశ్శబ్దముగా గ్రహించితివి. నీ చిత్తమునందు ఏ వికారమును కూడా రానివ్వలేదు. అదే బ్రహ్మభావము. ఈశ్వరకోటికి చెందిన మహాత్ములకు పురుషులు స్వయముగా శాపమును తొలగించుటకు సమర్థులైనా కూడా దానిని సహించెదరు. తరువాతి కథలో దక్షుని 60 కన్యల వివాహము, దక్షుడు వీరుని వద్ద శివదేవి అవతరించడము, దక్షుని ద్వారా ఆమె
స్తుతించబడుట, సతీదేవి యొక్క సద్గుణములు, చేష్టలతో తల్లిదండ్రులు ప్రసన్నంలో కూడా మొదలగు కథలు రేపుంటుంది. సర్వే జనా సుఖినో భవంతు.